శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గరుడ పురాణ మహత్యం. గరుడ పురాణ సారాన్ని పూర్తిగా వివరించిన పిమ్మట ఖగవాహనుడు కాలకంఠునితో ఇలా చెప్పాడు. గరుడ పురాణం రక్షిస్తుంది. ఈ పురాణం చదివిన వారికి ఇక్కడ భోగం అక్కడ మోక్షం కలుగుతాయి. గరుడ పురాణం ఎల్లరికీ విద్య, యశస్సు, సౌందర్యం, లక్ష్మి, విజయం, ఆరోగ్యం మున్నగు వాటిని ప్రసాదిస్తుంది. దీన్ని పఠించిన వానికి విన్నవానికి సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. అది స్వర్గానికి మనిషిని కొనిపోగలదు. తాను విష్ణు భగవానుని ద్వారా ఈ పురాణాన్ని విని తరించానని బ్రహ్మ వ్యాస మహర్షికి చెప్పగా ఆ మహర్షి నాతో ఇలా అన్నాడు. వత్స, విష్ణు భగవాను నుండి గరుడ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి, నారదునికి, నాకు బోధించాడు. నేను నీకు చెప్తాను. నువ్వు సౌనకాది మహామునులకు వివరించి చెప్పు. ఎందుకంటే దీన్ని విన్న వ్యక్తి సర్వజ్ఞుడై అభీష్ట ప్రాప్తిని, బ్రహ్మపదాన్ని పొందే మార్గాన్ని తెలుసుకుంటాడు. విష్ణుదేవుడు గరుత్మంతునికి కూడా ఇదే పురాణాన్ని చెప్పి దానిని ఆ మహాభక్తుని పేర ప్రపంచానికి ప్రసాదించాలని ఆదేశించాడు. ఇది నిజమైన మహాసారతత్వం. ఇది ఏ ప్రాణికైనా ధర్మార్థ కామ మోక్షాల ఫలాలను ఇయ్యగలదు. సౌనకాది మహర్షులారా, ఈ శ్రేష్ఠతమైన పురాణాన్ని మీరు నా నుండి విన్నారు కదా. దీన్ని బ్రహ్మ నుండి విని మా గురువుగారైన వ్యాస భగవానులు బహుకాలం కిందటే నాకు బోధించారు. ఆ శ్రీహరియే వ్యాసరూపాన జనించి 4 వేదాలను స్పష్టపరిచి 18 పురాణాలు రచించాడు. ఇతర పురాణాలన్నింటినీ మహానుభావుడైన శ్రీ సుఖమహర్షి నాకు వినిపించాడు. ఈ మహాపురాణాన్ని నా నుండి మీరు విన్నారు కదా. మహావిష్ణువు ఇచ్చిన వరాన్ని కూడా వినండి. ఈ పురాణాన్ని ఏకాగ్రచిత్తులై చదువుకున్నా, చదివినా, చదివించినా, విన్నా, వినిపించినా, రాసినా, రాయించిన గ్రంథ రూపంలో నిత్యం పూజించిన వారికి ధర్మార్థులైతే ధర్మం, అర్ధాభిలాషులైతే కోరికలుంటే అవి, మోక్షం కావాలంటే మోక్షం లభిస్తాయి. కోరికలు లభించుట అనగా తీరుట అని భావం. ఏ మనిషి ఏ వస్తువుని కోరుకుని గరుడ పురాణాన్ని శ్రద్ధగా పఠించినా ఆ మనిషికి ఆ వస్తువు తప్పకుండా లభిస్తుంది. పైగా సుఖజీవనము, దేహాంతంలో మోక్షము లభిస్తాయి. ఈ పురాణంలోని ఒక శ్లోకాన్ని రోజు చదివినా మనిషి పాపరహితుడవుతాడు. ఏ గృహంలో అయితే సంపూర్ణ గరుడ పురాణం ఉంటుందో ఆ ఇంటి వారికి ఈ జన్మలోనే అన్ని ఆశయాలు సిద్ధిస్తాయి, సర్వశుభాలు సమకూరుతాయి. ఈ పురాణమే చేతిలో ఎక్కువ కాలం ఉంటుందో ఆ హస్తం నీతి కోసంతో సమానం. ధర్మార్థ కామ మోక్షాలతో పాటు ఈ పురాణాన్ని నిత్యం పారాయణ చేసేవారికి పుత్రుడు కావాలంటే పుత్రుడు, విద్యను కోరుకుంటే విద్య, తీరని కోరికలుంటే వాటి సాఫల్యం, పుణ్యం లభిస్తాయి. ఎంత పుణ్యం లభిస్తుందంటే దానివల్ల బ్రహ్మహత్యాపాతకం కూడా శమించవచ్చు. ఈ పురాణ పారాయణ గాని శ్రవణం గాని చేసే గొడ్రాలు సంతానాన్ని కోరుకుంటే తల్లి అవుతుంది. పిల్లలకు మంచి గుణాలు రావాలనుకుంటే వస్తాయి. కన్యకు మంచి పతి లభిస్తాడు. ఈ పురాణాన్ని వేడుకుంటే పిల్లలు విద్యావంతులవుతారు. కవి కాదలుచుకున్నవాడు కవి అవుతాడు. అందుకే మళ్ళీ చెబుతున్నాను, ఈ పురాణం ఒక కల్పవృక్షం. దీన్ని పఠించు కానీ, వినిపించు కానీ, కనీసం విని కానీ భోగం కోరుకుంటే భోగం, దాన్ని అనుభవిస్తూ కోరుకుంటే అనాయాస మరణం, దేహాంతంలో మోక్షం లభిస్తాయి. పక్షి శ్రేష్ఠుడు, భక్త శిఖామణి యగు గరుడు బోధించిన ఈ పురాణం ధన్యం. ఇది సకలలోక కళ్యాణకరం. ఈ పురాణం పారాయణ చేసే వారికి అకాల మృత్యు ఉండదు. దుష్ట శత్రుక్షయము, ఇక ఎవరి వల్ల భయం ఉండదు. పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం శృణ్వత్వం కామనా పూరం శ్రోతవ్యం సర్వదైవహి యశ్చేద్రం శృణుయామర్త్యో యశ్చాపి పరికీర్తయేత్ విహాయ యాతనాం ఘోరాం భూత పాపో దివం వ్రజేత్. అక్షరాలలో అకారాన్ని, పక్షిగణాల్లో గరుత్మంతుడిని, పురాణాల్లో గరుడ పురాణాన్ని నేనే అని విష్ణు భగవానుడే స్వయంగా చెప్పి ఉన్నాడు. ఇది ఈ పురాణ రాజం యొక్క మహత్యం. గరుడ పురాణం సంపూర్ణం. అనుబంధం పరిశిష్ట గరుడ పురాణం. వైద్యునికి వద్దకు పోయే దూత కర్రతో కానీ, ఆయుధంతో కానీ వెళ్ళకూడదు. అతడు చిన్న తరహా మందులు కలిపేవాడు కాకూడదు. నగ్నముని అసలే కాకూడదు. ఇట్టి దూతల వల్ల రోగికి మరణం తథ్యం. రెండవది, శివగాయత్రి మంత్రానికి అర్థమేమనగా ప్రణవయుక్తుడై హాం బీజశక్తి సంపన్నుడై పరమశివుని తత్వాన్ని మేము చింతన చేస్తాం. మా వాణి పవిత్రం కావడం కోసం మేము ఆయన్ని ధ్యానిస్తాం. ఆ రుద్రుడు మమ్ము సన్మార్గంలో నడిపించాలి గనుక గాయత్రి అనేది ఇక్కడ ఒక ఛందస్సు పేరు. మూడవది, శివస్వరూపం బద్ధ పద్మాసనాసీన సిత షోడశ వార్షిక పంచవక్త్ర కరాగ్రై స్వైర్దశభిశ్చైవ
ధారయన్ అభయం ప్రసాదం శక్తిం శూలం ఖట్వాంగమీశ్వర దక్షై కర్వైర్వామ కైస్స భుజంగం చాక్షసూత్రకః డమరుకం నీలోత్పలం బీజపూరక ఉత్తమం. భగవంతుడైన పరమేశ్వరుని ధ్యాన స్వరూపం ఇలా ఉంటుంది. పద్మాసనంపై ఉంటాడు. శరీరవర్ణం కాంతివంతమైన శుక్లం. 16 ఏళ్ల వయసులో ఉన్నట్లుంటాడు. పంచముఖుడు. 10 చేతుల్లోనూ దక్షిణ భాగం చేతిలో అభయముద్ర, దాని కింద ప్రసాద ముద్ర, తర్వాత క్రమంగా శక్తి, శూలం, ఖట్వాంగం ఉంటాయి. వామభాగం వైపున హస్తాల్లో క్రమంగా అక్షమాల, డమరుకం, నీలకమలం, శ్రేష్ఠ బీజపూరకం ఉంటాయి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా, నామక శక్తిలో ఆయన త్రినేత్రాల్లో ఉంటాయి. సర్వదా కళ్యాణకారి అయిన చిరుధర హాసం తొనికిసలాడు మోము కలవాడాయన. కావుననే ఆయనను సదాశివుడు అంటారు. ఇది సాక్షాత్తు విష్ణువు చేసిన వర్ణన. 4వది ఓం ఆం హృదయాయ నమః, ఓం ఈం శిరసే నమః, ఓం ఓం శిఖాయ నమః, ఓం ఐం కవచాయ నమః, ఓం ఔం నేత్రత్రయాయ నమః, ఓం అహా అస్త్రాయ ఫట్, ఓం సమస్త పరివారాయాచ్యుతాయ నమః, ఓం ధాత్రే నమః, ఓం విధాత్రే నమః, ఓం ఆధారశక్త్యై నమః, ఓం కూర్మాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం పృథివ్యై నమః, ఓం ధర్మాయ నమః, ఓం జ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం ఐశ్వర్యాయ నమః, ఓం అధర్మాయ నమః, ఓం అజ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం అనైశ్వర్యాయ నమః, ఓం అర్కమండలాయ నమః, ఓం సోం సోమమండలాయ నమః, ఓం వం వహ్నిమండలాయ నమః, ఓం వం వాసుదేవాయ పరబ్రహ్మణే శివాయ తేజోరూపాయ వ్యాపినే సర్వదేవాదిదేవాయ నమః. ఇదంతా ఒకటే మంత్రం. ఓం పాంచజన్యాయ నమః, ఓం సుదర్శనాయ నమః, ఓం గదాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శ్రీయ నమః, ఓం హ్రియ నమః, ఓం పుష్ట్యై నమః, ఓం గీత్యై నమః, ఓం శక్త్యై నమః, ఓం ప్రీత్యై నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయ నమః, ఓం యమాయ నమః, ఓం నిరతయ నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం సోమయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం విశ్వక్సేనాయ నమః. 5వది ఓం సౌం క్షౌం శిరసే నమః, ఓం క్షాం హృదయ నమః, ఓం క్షీం శిరసే స్వాహ, ఓం క్షౌం శిఖాయ వషట్, ఓం క్షైం కవచాయ హుం, ఓం క్షౌం నేత్రత్రయ వషట్, ఓం హహ అస్త్రాయ ఫట్. 6వది సంధ్యావందనంలో జపించాల్సిన పూర్తి మంత్రాలు. సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్యా పాపమకార్షం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిస్నా రాత్రిస్తదవలింపతు యత్కించ దురితం మయి ఇదమహామాపో మృత యో నౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహ. ఓం అపహ పునంతు పృథివీం పృథ్వీ పూతా పునాతు మాం యదుచ్ఛిష్టమభోజ్యంచ యద్వా దుశ్చరితం మమ సర్వం పునంతు మమాపో నత్ సతాంచ ప్రతిగ్రహ స్వాహ. అగ్నిశ్చ మా మన్యశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యదహ్నా పాపమకార్షం మనసా వాచా హస్తాభ్యాం పదభ్యాముదరేణ శిస్నా అహస్త దవలంపతు యత్కించ దురితం మయి ఇదమః మాపోమృత యోనౌ సత్యే జ్యోతిషి జుహోమి స్వాహ. అపోహిష్టా మయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోనః శివ తమోరసస్తస్య భాజయతే హనః ఉసతీరివ మాతరః తస్మా అరంగమామ వోయస్య క్షయాయ జిన్వధ అపోజన యథా జనః. ఓం ద్రుపదాదివ ముముచానః స్విన్నః స్నాతో మలాదివ పూతం పవిత్రేణ వాజ్యమాపః సుంధంతు మైనసః. ఆఘమర్షణ మంత్రం. ఋతం చ సత్యం చాభిదాత్త పశోధ్య జాయత తతో రాత్రి జాయత తతః సముద్రో ఆర్ణవః సముద్రాదర్ణ వాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాన్ని విదధ ద్విస్వస్య మిషతో వసి సూర్యచంద్రమసౌధత యథాపూర్వమకల్పయత్ దివంచ పృథివీ చాంతరిక్షమధస్వోః. 7వది సూర్యపూజ. సమగ్రంగా ఇక్కడ రాయడం జరిగింది. విష్ణుపదేశం ఇలా కొనసాగింది. హే రుద్రాది దేవతలారా, ఇప్పుడు సూర్యార్చన విధి వినిపిస్తాను. ఒక మండలాన్ని లేదా మండపాన్ని ఏర్పాటు చేసి దాని 4 ద్వారాల వద్ద
ఈ మంత్రాలతో ఉచ్చైశ్రవ, అరుణ, దండి, పింగళ దేవతలను స్థాపించి పూజించాలి. ఓం ఉచ్చైశ్రవసే నమః, ఓం అరుణాయ నమః, ఓం దండినే నమః, ఓం పింగళాయ నమః. మధ్యంలో ప్రభూతామాలుడను పేరుగల దేవతను ఓం అంభూతాయ నమః అనే మంత్రంతో పూజించాలి. దక్షిణ పూర్వ దిశలో విమల, సార, ఆధార, పరమముఖ, విమలాది శక్తులను వారి వారి మంత్రాలకు ముందు ఓంకారాన్ని అనే బీజాక్షరాన్ని పెట్టి జపిస్తూ పూజించాలి. మండపం లోపలి భాగంలో కూడా ఇలాగే పూజించాలి. ఆ తర్వాత పూర్వాది దిశల్లో లోపల వైపు ద్వీపాది శక్తులను, వాటి మధ్యలో సర్వతోముఖిని ఇదే పద్ధతిలో పూజించాలి. వారి మంత్రాలు బీజాక్షరాలు. ఓం వం దీప్తాయ నమః, ఓం విం సూక్ష్మాయ నమః, ఓం వం భద్రాయ నమః, ఓం వైం జయాయ నమః, ఓం విం విభూతినే నమః, ఓం వం అఘోరాయ నమః, ఓం వం విద్యుతాయ నమః, ఓం వహ విజయాయ నమః, ఓం సర్వతోముఖినే నమః. తర్వాత సూర్యదేవుని ప్రతిమను, ఆసనాన్ని పై విధంగానే ఓం హ్రాం అనే బీజాక్షర ప్రణవాలతో మంత్రాలను ఉచ్చరిస్తూ మండల మధ్యంలో స్థాపించి పూజించాలి. ఈ స్థాపన పూజనాలలో సూర్యదేవుని హృన్మంత్రాన్ని ఈ విధంగా వీలైనన్ని మరలు జపించాలి. ఓం హం శంఖం ఖగోల్కాయ క్రాం క్రీం సహ స్వాహ. ఈ విధంగా ఆవాహన, స్థాపన, సన్నిధానకములను ముగించి మరలా సన్నిరోధనమన మంత్రాల సకలీకరణతో నిర్వహించాలి. సకలీకరణం అనగా అన్నింటినీ కలిపి మరలా చదువుట. జగజ్జేగీయమానంగా ప్రకాశిస్తూ కెంపు రంగులో కనిపిస్తూ శ్వేతపద్మంలో ఆసీనుడై ఏకచక్ర రథారూఢుడై ద్విభుజుడై ఒక చేతిలో కలవను ధరించి ఉన్న సూర్యదేవుని పూజిస్తూ ముద్రలు చూపించాలి. మరల మూలమంత్రాన్ని అనగా హృన్మంత్రాన్నే జపిస్తూ ఉండాలి. పద్మముద్రని, బింబముద్రని 3 మార్లు చూపించాలి. న్యాసాన్ని ఈ మంత్రాలతో చెయ్యాలి. ఓం అం హృదయాయ నమః, ఓం సూర్యాయ స్వాహ, ఓం శిరసే స్వాహ, ఓం అహ భూర్భువః స్వః వషట్, ఓం హుం కవచాయ హుం, ఓం భాం నేత్రద్వయాయ వౌషట్, ఓం వహ ఆయుధాయ ఫట్. హృదయాదులను నలుదిక్కుల మూలల్లోనూ నేత్రాలను మధ్యలోనూ పూజించాలి. అలాగే దిక్కుల్లో ఆయుధాన్ని, చంద్రుని, తూర్పు వైపున కమలదళంలో బంగారు కాంతులీనే బుధుని, దక్షిణంలో పచ్చరంగులో మెరిసే గురువుని, ఉత్తరంలో భూతేశుని, తెల్లని కాంతులు వెలార్చే శుక్రుని పూజించాలి. ఆగ్నేయంలో ఎర్రగా మెరిసే అంగారకుని, నైరుతిలో నల్లని కాంతులతో నిగనిగలాడే శనిదేవుని అర్చించాలి. వాయవ్యంలో నంజావర్త పుష్పకాంతులు గల రాహువుని, ఈశాన్యంలో పొగరంగులో ఉండు కేతువుని పూజించాలి. ఈ గ్రహాలను ఈ మంత్రాలతో పూజించాలి. ఓం సోం సోమాయ నమః, ఓం బుం బుధాయ నమః, ఓం బృం బృహస్పతయే నమః, ఓం భం భార్గవాయ నమః, ఓం అం అంగారకాయ నమః, ఓం సం శనేశ్వరాయ నమః, ఓం రం రాహవే నమః, ఓం కం కేతవే నమః. సూర్యునితో సహా ఈ గ్రహాలన్నింటికీ పాద్యాన్నిచ్చి నైవేద్యం సమర్పించి ధేనుముద్ర చూపించాలి. తేజశ్చంద్రుడు అనేది ఒక భావం. గ్రహాలన్నీ తేజశ్చండములే. పై మంత్రాలను ఒక్కొక్కదాన్ని 8 మార్లు చదువుతూ ఆ గ్రహాల తేజశ్చండాలను తలుచుకోవాలి. చివరగా గ్రహాల తేజాలకు మూలమైన తేజశ్చండ్రును ఈ కింది మంత్రం ద్వారా పూజిస్తూ నిర్మాల్యం అంతటినీ ఆయనకు అంకితం చేసి అల్లం, బియ్యం గింజలు, ఎర్రచందనం కలిసి నూరి ముద్ద చేసిన లేహ్యంతో ఆయనకి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ మంత్రం ఓం హం ఫట్ స్వధా వౌషట్ తేజశ్చండాయ నమః. సూర్య పూజాంతమందు హృన్ మంత్రంతో సూర్యునికి అర్ఘ్యమిచ్చి ఓం గం గణపతయే నమః అనే మంత్రం ద్వారా గణేశుని పూజించాలి. ఈ విధంగా సూర్య పూజ అనురించిన వారు దేహాంతంలో విష్ణులోక ప్రాప్తిని పొందుతారు. ఈ చైత్రమాసంలో 8వ అనుబంధం. చైత్రమాసంలో సూర్యరూపం ధాత, ఋషి పులస్సుడు, నాగదేవత కబ్నీరుడు, రాక్షసుడు హేతి, అప్సర కృతస్థల, గంధర్వుడు తుంబురుడు, యక్షుడు రథాంగుడు. వైశాఖంలో సూర్యరూపం ఆర్యమ, ఋషి పులహుడు, నాగదేవత తక్షకుడు, రాక్షసుడు ప్రహేతి, అప్సర పుంజికస్థల, గంధర్వుడు నారదుడు, రథస్వనుడు యక్షుడు. జ్యేష్ఠమాసంలో సూర్యరూపం మిత్ర, ఋషి అత్రి, నాగదేవత తక్షకు. నాగదేవత పేరు ఇవ్వలేదు, రాక్షసుడు కూడా ఇవ్వలేదు. అప్సర మేనక, గంధర్వుడు హాహ, యక్షుడు రథచిత్తుడు. ఆషాఢంలో రథచిత్రుడు. ఆషాఢంలో సూర్యరూపం వరుణ, ఋషి వశిష్ఠుడు, నాగదేవత సర్వుడు, రాక్షసుడు పౌరుషేయుడు, అప్సర రంభ, గంధర్వుడు హూహు, యక్షుడు ఇవ్వలేదు. ఆ శ్రావణ మాసంలో సూర్యుని రూపం ఇంద్రుడు,
ఋషి అంగీరుడు, శంఖపాలుడు నాగదేవత, శుక్రుడు రాక్షసుడు, ప్రమ్లోచ అప్సర, విశ్వావసువు గంధర్వుడు, శ్రోత యక్షుడు. అలాగే భాద్రపదంలో వివస్వాన్ సూర్యుడు, భృగువు ఋషి, ఇది నాగదేవత ఇవ్వలేదు. ఏలపాత్రుడు రాక్షసుడు, అనులోచ అప్సరస, ఉగ్రసేనుడు గంధర్వుడు, అపూర్ణుడు యక్షుడు. ఆశ్వయుజ మాసంలో పూష సూర్యుడు, గౌతముడు ఋషి, ధనంజయుడు నాగదేవత, వ్యాఘ్రుడు రాక్షసుడు, ఘృతాచి అప్సరస. ఇంకా గంధర్వుడు యక్షుడు ఇవ్వలేదు. కార్తీక మాసంలో ప్రాజన్య సూర్యరూపం, భరద్వాజుడు ఋషి, ఐరావతుడు నాగదేవత, సుషేణుడు రాక్షసుడు, విశ్వాచి అప్సరస, విశ్వాసువు గంధర్వుడు, సేనాజితుడు యక్షుడు. మార్గశిర మాసంలో అంశమాన్ సూర్యరూపం, కశ్యపుడు ఋషి, తార్క్ష్య మహాపాదులు నాగదేవత, అపువు రాక్షసుడు, ఊర్వశి అప్సరస, చిత్రసేనుడు గంధర్వుడు. మాఘమాసంలో త్వష్ట సూర్యరూపం, జమదగ్ని ఋషి, కంబలుడు నాగదేవత, విద్యుత్ రాక్షసుడు, తిలోత్తమ అప్సర, ధృతరాష్ట్రుడు గంధర్వుడు, రిజితుడు యక్షుడు. పుష్యమాసంలో భర్గుడు సూర్యరూపం, క్రతువు ఋషి, కర్కోటకుడు నాగదేవత, బ్రహ్మపేత స్ఫురజుడు రాక్షసుడు, పూర్వచిత్తి అప్సరస, ఉనార్జుడు గంధర్వుడు, అరిష్టనేమి యక్షుడు. పాల్గొన మాసంలో విష్ణువు సూర్యరూపం, విశ్వామిత్రుడు ఋషి, అశ్వతరుడు నాగదేవత, యజ్ఞపేత రాక్షసుడు, రంభ అప్సర, సూర్యవర్షుడు గంధర్వుడు, సత్యజితుడు యక్షుడు. 9వది అస్మత్కులే మృతాయే చ గతిర్యేషాం న విద్యతే ఆవాహయేప్యేతాన్ సర్వాన్ దర్భపృష్ఠే తిలోదకై పితృవంశే మృతాయే చ మాతృవంశే చ ఏ మృతాః తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం మాతామహకులే ఏ చ గతిర్యేషాం న విద్యతే తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం అజాతదంతాయ విద్యే చ గర్భే ప్రపీడితాః తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం బంధువర్గాశ్చ ఏ కేచిన్నామ గోత్ర వివర్జితాః స్వగోత్రే పరగోత్రే వా గతిర్యేషాం న విద్యతే తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం ఉద్బంధనమృతాయే చ విషశస్త్రహతాయశ్చ ఏ ఆత్మోపఘాతినో ఏ చ తేభ్యః పిండం దదామ్యహం అగ్నిదాహే మృతాయే చ సింహవ్యాఘ్రహతాశ్చ ఏ దంశ్రిభిः శృంగిభిర్వాపి తేషాం పిండం దదామ్యహం అగ్నిదగ్ధాశ్చ ఏ కేచిన్నాగ్నిదగ్ధాస్తథా పరే విద్యుచ్చౌరహతయే చ తేభ్యః పిండం దదామ్యహం రౌరవే ఛాండతామిశ్రే కాలసూత్రే చ ఏ గతాః తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం అసిపత్రవనే ఘోరే కుంభీపాకే చ ఏ గతాః తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం అన్వేషాం యాతనాస్థానం ప్రేతలోకనివాసినాం తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం పశుయోనిం గతాయే చ పక్షికీటసరీసృపాః అథవా పక్షయోని స్థాస్తేభ్యः పిండం దదామ్యహం అసంఖ్యయాతనా సంస్థాయే నీతాయమశాసనైః తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం జాత్యంతరసహస్రేషు భ్రమంతి స్వేన కర్మణా మానుష్యం దుర్లభం ఏషాంతేభ్యः పిండం దదామ్యహం ఏ బాంధవా వా ఏ న్యజన్మని బాంధవాః తే సర్వే తృప్తిమాయాంతో పిండదానేన సర్వదా ఏకే చిత్ ప్రేతరూపేణ వర్తంతే పితరో మమ తే సర్వే తృప్తిమాయాంతో పిండదానేన సర్వదా ఏ మే పితృకులే జాతాః కులే మాతుస్తథైవ చ గురుస్వసురబంధూనాం ఏ చాన్యే బాంధవామృతాః ఏ మే కులే లుప్తపిండాః పుత్రదారవివర్జితాః క్రియాలోపహతయే చ జాత్యంధాః పంగవస్తథా విరూపామగర్భాశ్చ జ్ఞాతాః కులే మమ తేషాం పిండం మయా దత్తమక్షయముపతిష్ఠితాం సాక్షినరి సంతు మే దేవా బ్రహ్మే సానాదయస్తథా మయా గయాం సమాసాద్య పితॄణాం నిష్కృతిః కృతా ఆగతోహంగయాన్ దేవా పితృకార్యే గదాధర తన్మే సాక్షి భవత్వద్య అనృణో హమృత్రయాత్
పదవ అనుబంధం మానవ జాతికి పితరులు చేసిన వాగ్దానానికి శ్లోక రూపం. స్తోత్రేణ నేన చనరోయోస్మాన్ తోష్యతి భక్తితః తస్య తుష్టా వయం భోగానాత్మజం ధ్యానముత్తమం ఆయురారోగ్యమర్థం చ పుత్రపౌత్రాదికం తథా వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణ నేన వయ్యతః శ్రాద్ధే ఘయ ఇమం భక్త్యా త్వస్మత్ ప్రీతికరం స్తవం పఠిష్యతి ద్విజాగ్రాణ్యం భుంజతాం పురతః స్థితః స్తోత్రశ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్య సంశయం. 14వ అనుబంధం సంస్కృతంలో వృద్ధి సందులు 2 కనిపిస్తాయి. ఒకటి తెలుగులో ఉన్నదే అనగా కాగా రెండవది సంస్కృతానికే ప్రత్యేకం. ఊట్ అక్షాదులకు గుణసంధి అవ్వకుండా వృద్ధి రావడం విశిష్టత. ప్రష్టౌహ అక్షౌహిణి, ఇలాగే స్వైరి స్వైరిణి, ప్రౌఢ రుణార్ణం మొదలైనవి. మరొకటి యాంతావేత యాంతాదేశ వాంతాదేశ సంధి. దీన్ని బట్టి ఏఐ ఔలు ఐ ఔలు ఔలుగా మారుతాయి. హరియే విష్ణవే నాయక పావక గవ్యం నావ్యం. సంస్కృతంలో టీ భాగం అని ఒక మాట ఉంది. అచ్చులో చివరి అచ్చు నుండి కల భాగాన్ని టీ భాగం అంటారు. ఉదాహరణకి మనసులో అస్ శకంధ్వాదుల్లో ఈ టీ భాగం లోపిస్తుంది. అంటే శక అంధు కలిసినప్పుడు సవర్ణ దీర్ఘం రాదు. శకాలో ఆ లోపించి శక్ అంధు శకంధు అవుతుంది. శకంధు సీమంత మనీషా పతంజలి సారంగ మార్తాండ. సంస్కృతానికే ప్రత్యేకమైనది మరొకటి తుగాగమం. తు అదనంగా వచ్చుట. ఇది శుత్వసంధి వల్ల ఛగా మారుతుంది. స్వచ్ఛాయ శివచ్ఛాయ ఆచ్ఛాదయతి. సుబంధ ప్రకరణం. సు ఔ జస్ నుండి జి ఓస్ సుప్ వరకు 21 ప్రత్యయాలు ప్రాతిపదికలో చేరి విభక్తి పదాలు పుడతాయి. మొదటిదైన సోని చివరిదైన పుతో కలిపి సుప్ అంటారు. ఇదే ప్రత్యాహారం. ఈ సుప్లో అంతమందున్న పదాలు సుబంతాలు. ఇవే విభక్తి పదాలు. ప్రథమ విభక్తి సు ఔ జస్, ద్వితీయ అం ఔట్ సెస్, తృతీయ టా భ్యాం భిస్, చతుర్థి జ్ఞే కే భ్యాం భ్యస్, పంచమి జిసి భ్యాం భ్యస్, షష్ఠి జస్ ఓస్ ఆం, సప్తమి జి ఓస్ సుప్. కారకాలు అంటే క్రియకు ఇతర పదాలతో సంబంధాలు అనుకోవచ్చు. ఇవి 6 రకాలు. కర్తృకారకం కర్తతో గల సంబంధం, కర్మకారకం కర్మతో గల సంబంధం, కరణకారకం క్రియకి ఆయుధానికి గల సంబంధం. ఇది తృతీయ విభక్తిలో ఉంటుంది. సంప్రదాన కారకం క్రియకి గ్రహించిన వానితో గల సంబంధం, చతుర్థి విభక్తిలో ఉంటుంది. అపాదాన కారకం క్రియకు కర్మస్థానంతో గల సంబంధాన్ని తెలిపేది. ఇది పంచమి విభక్తిలో ఉంటుంది. అధికరణ కారకం క్రియకు వస్తువు ఆధారంతో గల సంబంధం, సప్తమి విభక్తిలో ఉంటుంది. ప్రథమ షష్ఠి విభక్తులకు కారకంతో సంబంధం ఉండదు. విశిష్ట అనుబంధం బ్రహ్మకాండలో 9వ అధ్యాయం. దేవతలు వారి స్థాయి. అజానజ దేవతలు బ్రహ్మాంశ వివిధ భిన్నాల్లో కలవారు. గంధర్వులు అజానులు. వారు అజానజులతో బంధాల విషయంలో ముక్తి విషయంలో సమానులు. గంధర్వులకు 100 మంది ఉన్నారు. కానీ వారిలో ఉన్నత స్థాయి వారు విరాధ, చారు, దేష్ణ, చిత్రరథ, ధృతరాష్ట్ర, కిశోర, హుహు, హాహా, విద్యాధర, ఉగ్రసేన, విశ్వావసు, పరావసు, చిత్రసేన, గోపాల, బల నామధేయులు. కర్మజ దేవతల కన్నా తక్కువ స్థాయిలో యక్షులుంటారు. వారిలో ప్రముఖులు ఘృతాచి, మేనక, రంభ, ఊర్వశి, తిలోత్తమ, సుకేతు, శబరి, మంజుఘోష, పింగళలు. అజానజులతో సమానులైన జన్మను బట్టి విశ్వామిత్ర, వశిష్ఠ, నారద, చవన, ఉతజ్జులు కూడా కర్మజుల కంటే తక్కువ. శతర్చి, పరాశర, పావమాన్య, ప్రగాధ, క్షుద్ర, సూక్త, దేవల, గృత్సమద, అసరి, భరద్వాజ, ముద్గల, ఉద్దాలక, ఋష్యశృంగ, శంఖ, సత్యవ్రత, సుయజ్ఞభాభ్రవ్య, మాండూక్య, భాష్కల, ధర్మాచార్య, అగస్య, దార్భ్య, దార్జ్య, అచ్యుత, కవశ, హరితకన్వ, విరూప, ముసల, విష్ణు, వృద్ధ, ఆత్రేయ, శ్రీవత్స్య, వత్సల, భార్గవ, అప్నబాణ, మాండుకేయ, జాబాలి, వీతి, హవ్య, శౌనక నామక ఋషులంతా అజానీయ తుల్యులే. వీరి నామాలను స్మరించినంత మాత్రాన హరి ప్రసన్నుడవుతాడు. గరుడ, నా సంతానమందరూ అజానజులతో సమానమైన ప్రతిభావంతులు. త్వష్ట కూతురు కసేరు వీరికన్నా గొప్పది. పితృగణాలు వీరికన్నా తక్కువ స్థాయి వారు. తర్వాత జనించిన ఆనందులు గంధర్వుల కంటే శ్రేష్ఠులు. మానవుల్లో ఉత్తమ గణాల వారు వీరికంటే గొప్పవారు.
మళ్ళా మన కథలోకి వస్తే శేషశయనుడైన శ్రీ మహావిష్ణువును బ్రహ్మ లక్ష్మి మున్నగు వారంతా నోరారా స్తుతించారు. ఈ స్తుతి విష్ణువును ఆనందపరిచింది. అందుకే అది పుణ్యదాయకం, పాపనాశకం అయింది. అప్పుడు విష్ణుమూర్తి కన్నులు తెరిచి మరలా విశ్వసృష్టి ప్రారంభించాడు. బ్రహ్మకాండలో 9వ అధ్యాయం ఆదనం. కలియుగంలో పుట్టబోయే కలి రాక్షస అంశలు. కలియే దుర్యోధనుడు. అంతంలేని బాధ యొక్క అవతారమైన ఈ కలి అంశ అందరినీ బాధించడానికే పుడతాడు కలి. భార్య ఆలక్ష్మి మందర బుద్ధులతో జనిస్తుంది. విప్రచిత్త కశ్యప ధనుకాంతల పుత్రుడు. 33 పరమ క్రూరులైన రాక్షసులకు నాయకుడు. జరాసంధుడు, కాలనేమి, మధుకైటభులు, భౌమాసురుడు ఉంటారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల అంశలు వృత్ర ధనాయిల పుత్రుడు మణిమానుడు, తారకాసురుడు, శంబరుడు, శిశుపాలుడి మిత్రుడైన సాలువుడు, హిడింబాసురుడు, బాణాసురుడు, కీచకుడు, నముచి, పాకుడు, ఇల్వలుడు, వాతాపి, ధేనుకుడు, కేసి, తారకాసుర పుత్రుడైన తృణావర్తుడు, వేణుడు, బాణాసురుని మంత్రి, చిత్రలేఖ తండ్రి అయిన కుంభాండకుడు, దుశ్శాసనుడు, కుంభకర్ణుడు, శతధన్వుడు, పైన చెప్పబడిన రాక్షసులు దుర్మార్గులు. అంతా కలియుగంలో మానవుల మనస్సులో దూరి వాటిని కలుషితం చేస్తారు. వీరిని పారద్రోల శక్తి దేవునికే ఉంది. అందుకే ఆయన్ని పూజించాలి. 17వ అధ్యాయంలో అదనం. కృతయుగంలో ఒకనాడు రుద్రపత్ని పార్వతి, ఇంద్రాణి, శచి, యముని భార్య శ్యామల, అశ్వినుల ఇల్లాలు ఉషా ఈ 4 కలిసి బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్ళారు. అక్కడ ఆయన ధ్యానంలో ఉండగా వీరు శృంగార రసాది దేవతలై ఆ రకమైన మాటలు మాట్లాడుకోసాగారు. బ్రహ్మ కన్నులు తెరిచి కోపించి, మీ అతిశయ శృంగార వాసనలు దేవకాంతలకు తగినవి కాదు. మర్యాదను ఉల్లంఘించి మాట్లాడిన మీరు మానవలోకంలో 2 జన్మలు పొంది మానవులనే వరిస్తారని శపించాడు. ఆ 4 ఖిన్నులై బ్రహ్మకు నమస్కరించి వెనక్కు మరలి మేరు పర్వతంపై సమావేశమై సామాన్య మానవులతో కలిసి జీవించడం దురదృష్టకరమని భావించి సర్వవ్యాపి అయిన వాయుదేవునితో కలిసి భూలోకంలో కాపురం చేసినా తమ దివ్యత్వం చెడదని నిశ్చయించుకుని భారతీదేవి కోసం తపస్సు చేశారు. సరస్వతీదేవి, భారతీదేవి, శ్రీవాణి ఈ 3 బ్రహ్మ భార్య యొక్క స్వరూపాలు. వీరొక 1000 సంవత్సరాలు మేరుపర్వత శిఖరంపై తప్పించాక ఆమె దర్శనమిచ్చి ఇలా అంది: మొదటి జన్మలో మీరంతా శ్రీకృష్ణుని భార్యలుగా జన్మిస్తారు. ఆ జన్మలో మీరు ఆయన అనుమతితో తపస్వినులుగానే జీవిస్తారు. 2వ జన్మలో భర్తకు ద్రోహం చేసి పరపురుషుని సాంగత్యాన్ని అనుభవించిన మీ భర్తగాను ఆ పరపురుషునిగాను వాయుదేవుడే జన్మిస్తాడు. మీకు దోషం అంటదు. నేను విష్ణుదేవుని ప్రార్థించి ఆయన ద్వారా మీ శాపానికి విమోచనాన్ని తెలుసుకున్నాను. ఈ విధంగా వారు భూలోకంలో 2 జన్మలెత్తి శాప కాలాంతంలో మరలా వారి వారి లోకాలకు వెళ్ళారు. అధ్యాయం 24. జాంబవతి గురువైన జైగీషవ్యుడు ఇలా చెప్పసాగాడు: అమ్మాయి, ఈ వెంకటాచలం పరమ పవిత్రం. ఈ కొండనెక్కుతున్న భక్తులు భగవద్గీత చదువుతూనే శ్రీనివాసునే స్మరిస్తూ ఉంటే వారికి దేహాంతంలో ముక్తి నిశ్చయమే. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వారి ఆనందానికి అంతము అవధులు ఉండవు. సాలగ్రామాన్ని చేత పట్టుకుని ఈ గరుడ పురాణాన్ని వింటూ ఈ కొండ ఎక్కిన వారికి మొత్తం తీర్థయాత్రలన్నీ చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఈ కొండనెక్కుతున్నప్పుడు ఆనందంగా ఆ దేవుని స్తుతిస్తూ నవ్వు మొగాలతో ఉండాలి. అలసట కొద్దీ చిరాకు పడుతూ తన తోటి వారిని తిడుతూ కొండనెక్కరాదు. తర్వాత గురుదేవులు జాంబవతి కోరగానే బ్రహ్మాదులకు శ్రీనివాసుని ఎలా దర్శనమివ్వాలో చెప్పసాగాడు. ఒక అలౌకికమైన శ్రీనివాసుడు ఎలా దర్శనమిచ్చాడో చెప్పసాగాడు. ఒక అలౌకికమైన కాంతిపుంజం శ్రీనివాసుని శరీరం ఆవరించి ఉన్నట్టుగా వారు చూడగలిగారు. రుద్రదేవునికి శ్రీనివాసునితో 1,00,000 మంది సూర్యుల కాంతి కనిపించింది. ఆయనలో ఋషులకు సూర్యచంద్రులు ఇద్దరూ గోచరించారు. తేజోమండలంగా సన్యాసులకు పాలవలే లౌక్యులకు ఆయన కనిపించాడు. కలియుగంలో సామాన్య భక్తులకు ఆయన దివ్యమంగళ విగ్రహం రాతితో చిక్కినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే వారిలో రజస్తమో గుణాలే అధికంగా ఉంటాయి. నిజమైన భక్తులు సత్వగుణ సంపన్నులై ఏ యుగంలో అయినా శ్రీనివాసుని ఈ కొండపై ప్రత్యక్షంగా దర్శించి తరించగలరు. నిజమైన భక్తులను గురించి అడిగిన జాంబవతికి ఆయన ఇలా చెప్పసాగాడు: భక్త శిఖామణి అయిన ప్రహ్లాదునికి దైవతం శ్రీనివాస నారసింహుడు. ఆయన ఇక్కడే శ్రీనివాసుని సేవించి ప్రపంచాధిపత్యాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందగలిగాడు. పరాశరుడు శ్రీనివాసుని కొలిచి విష్ణుదేవుని వ్యాసరూపాన కొడుకుగా పొంది ఆత్మజ్ఞానాన్ని ఆ విష్ణు స్వరూపుని ద్వారానే పొంది ఇక తపస్సు చేసి ముక్తి నొందాడు. నారద మహర్షి శ్రీనివాసుని తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్మరించను ఆరంభించాడు. తర్వాత బ్రహ్మనందనునిగా, శాశ్వతలోక కళ్యాణకర్తగా, చిరంజీవిగా ఇప్పటికీ సుజనుల నాలుకలపై మెలుగుతున్నాడు.
అంబరీషుడు శ్రీనివాస భక్తుడు, దూర్వాసుని శిష్యుడు, జ్ఞానసాగరుడి ఆ మహర్షి శాపాన్ని తన శరీరంలో ఆ సమయానికి ప్రవేశించి విష్ణువే భరించినట్లు చేయగలిగినంత మహాభక్తుడు. ఇతడు కూడా ఆ కొండపైనే ముక్తి నొందాడు. ముచుకుందుడని శ్రీనివాస భక్తుడు శ్రీరాముని పూర్వీకుడు. ఈయన దేవదానవ యుద్ధంలో పాల్గొని సన్యసించి విష్ణుతత్వాన్ని బాగా ఆకలింపు చేసుకుని ఈ కొండ గుహలోనే తపస్సు చేశాడు. శ్రీకృష్ణుని తరంకొస్తూ కాలయవనుడు ఇతన్ని కాలితో తన్ని ఇతడు కన్నులు తెరవగానే తన పాపాగ్నిలో తానే కాలిపోయాడు. శ్రీకృష్ణుడు ముచుకుందునికి మోక్షమిచ్చాడు. పుండరీకుడు తండ్రి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి శ్రీనివాసుని పూజించి మోక్షాన్ని పొందాడు. విశ్వామిత్ర, ఔర్వ, కుత్స, మరీచి, అత్రి, పులహ, క్రతు, శక్తి, వశిష్ఠ, గౌతమీయ, పులస్య, భరద్వాజ మహర్షులు ఇక్కడికి వచ్చి శ్రీనివాసునికై తపమనురించి ఆయన సాక్షాత్కారాన్ని పొందారు. చివరికి విష్ణుమూర్తి గుండెపై తన్ని అహంకార నయనాన్ని పోగొట్టుకొని ఆయన శ్రీనివాసుడై ఇక్కడికి రావడానికి కారణమైన భృగు మహర్షి కూడా వెంకటాచలంపై తపమరణించి స్వామి కరుణకు పాత్రుడైనాడు. శ్రీ వెంకటేశాగమనం. జాంబవతి ప్రార్థన మేరకు శ్రీ వెంకటేశాగమన విజ్ఞానాన్ని వచింపసాగాడు జైకిషవ్యుడు. హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని ఉద్ధరించిన పిమ్మట వరాహావతారంలో ఉన్న శ్రీహరికి ఈ భూమిపై తాను భక్త సులభుడై నిలిచి అందరికీ దర్శనమివ్వాలని ఇచ్చ కలిగింది. విష్ణు స్వరూపంగా కాకుండా మానవ రూపంలో భక్తులకు దర్శనమివ్వాలని సంకల్పం కలిగింది. వైకుంఠం నుండి మరలా దిగివచ్చి గరుడిని శేషుని తోడుగా తెచ్చుకుని సువర్ణముఖరి నుండి శ్రీకృష్ణవేణి దాకా పరుచుకుని ఉన్న మనోహర ప్రాంతంలో అవతరించాడా అత్యంత కృపాలువు. శేషుడు గరుడు శేషాద్రిగాను గరుడాద్రిగాను స్వామి సంకల్పం మేరకు నిలిచి నేటికి పూజలు అందుకుంటున్నారు. కొండలకు ఒక చివర శ్రీశైలాన్ని, మధ్యలో అహోబిలాన్ని, ముఖద్వారం వద్ద శ్రీనివాసుని మహావిష్ణువే స్థాపించాడు. కోరికలు తీర్చేటి కొంగు బంగారమై కొండలేడిటి నడుమ ఏనాడో కృతయుగంలోనే కొలువు తీరాడు శ్రీనివాస రూపంలో మహావిష్ణువు. ఎవరేది కోరుకున్నా అతి సులభ తపస్సుకే ప్రసాదించే కొండ కాబట్టి దీనికి చింతామణి అనే పేరు వచ్చింది. ఈ పర్వతంలో చాలా సరస్సులున్నాయి. అందుకే దాన్ని పుష్కరాద్రి అని కూడా అంటారు. వైకుంఠం నుంచి దిగిన ఈ కొండ బంగారు కాంతులను వెలరార్చుతుంది. కావుననే దీన్ని కనకాద్రి అని కూడా అంటారు. వైకుంఠం అనే పేరు కూడా ఉంది. అమృతంతో పాటు అన్ని సంపదలు ఇచ్చే కొండ కాబట్టి దీన్ని వెంకటాద్రి అని అంటారు. ఈ వెంకటాచలాన్ని వర్ణించడానికి కానీ దీని మహత్యాన్ని కొనియాడడానికి కానీ సామాన్య మానవులకు ఎలాగో సాధ్యం కాదు. ఆ చతుర్ముఖ బ్రహ్మకు కూడా అసాధ్యమే. ఈ కొండను రోజు దర్శించే వారి కోరికలన్నీ తీరుతాయి. అంగవైకల్యాలన్నీ పోయి అంగాలు చక్కబడతాయి. ఈ కొండ అందాన్ని చూసి శ్రీమన్నారాయణుడే మురిసిపోయి లక్ష్మితో సహా వైకుంఠం నుండి దిగివచ్చి ఇక్కడ ఈ స్వామి పుష్కర్ణి తీరాన నివసించాడు. దీనికి వాయువ్య దిశలో వాయుతీర్థం ఉంది. ఇక్కడికి వచ్చే వారంతా ఇందులో స్నానం చేసి తమ భక్తిని విష్ణునికి తెలుపవలసిందిగా వాయుదేవుని ప్రార్థిస్తారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే ఇక్కడి మధ్వ తీర్థంలో రుద్రాది దేవతలు స్నానం చేసి వెడతారు. అందుకే ఈ సమయంలోనే ఇక్కడ స్నానం, పూజ గావించడం బహుపుణ్యప్రదం. ఇక్కడ భాగవతం పుస్తకాన్ని దానం చేస్తే చాలా మంచిది. శ్రీనివాసునికి ఉత్తర దిశలో చంద్రతీర్థం ఉంది. దేవతల కోసం చంద్రుడు ఇక్కడ నిత్యం వెలుగుతాడు. ఇక్కడే సర్వమంగళాలను కోరి తూర్పు వైపు తిరిగి సాలగ్రామాన్ని దానం చేస్తారు. అలాగే కలియుగంలో మిక్కలి అరుదైన దధివామన దానాన్ని ఇక్కడే చేయాలి. దీన్ని మించిన దానం లేదు. దధివామన దానాన్ని ఎలా చేయాలంటే బార్లీ మొక్కంత పొడవున్న విగ్రహాన్ని త్రివిక్రమావతారం ఆకారంలో మలిచి గుండ్రంగా నీలంగా చూడగానే ఆనందం కలిగించేలా తయారు చేసి దాన్ని 2 చక్రాలపై ఆయుధ గోపురాల మధ్య ఉంచాలి. అడవి పూలతో అలంకరించాలి. దీన్ని దానం చేస్తే లక్ష్మీనారాయణ విగ్రహాన్ని దానం చేసిన ఫలం దక్కుతుంది. అలాగే ఈ తీర్థంలో మునకలిడి విష్ణు విగ్రహాన్ని, భూవరాహ విగ్రహాన్ని దానం చేస్తే గొప్ప భవిష్యత్తు ఉంటుంది. శ్రీనివాసుని ఈశాన్యంలో ఒక పరమ పవిత్రమైన తీర్థం ఒకటి ఉంది. దీని పేరు రుద్రతీర్థం. పరమశివుడు ఇక్కడికి వచ్చి శ్రీనివాసుని పూజిస్తూ ఉంటాడు. శ్రీనివాసుడు అక్కడికి వెళ్ళి స్నానం చేసి శివునికి నమస్కరించి మరలుతాడు. ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది. గండశిలతో ఇటువంటి ప్రతిమను తయారు చేసి దానం ఇచ్చిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈశాన్యానికి తూర్పుకి మధ్యలో బ్రహ్మతీర్థం ఉంది.
తూర్పు వైపు ఇంద్రతీర్థం ఉంది. ఇక్కడ స్నానం చేసి సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానమిస్తే బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. ఇక్కడే సీతారామ విగ్రహం ఉంది. దీన్ని సేవించిన వారిని కలి ఏమీ చెయ్యలేడు. స్వామికి ఆగ్నేయంలో వహ్ని తీర్థం ఉంది. ఇక్కడ వాసుదేవ విగ్రహాన్ని కానీ సాలగ్రామాన్ని కానీ దానమిచ్చిన వారి జోలికి కలి పోలేడు. ఇలా అన్ని దిక్కుల్లో మూలల్లో పవిత్ర తీర్థాలున్నాయి. అక్కడి ఆయా దిక్పాలకులు వచ్చి స్వామిని పూజిస్తారు. స్వామి పుష్కర్ని పరమ పవిత్రమైన తీర్థం. సాక్షాత్తు గంగమ్మ తల్లి ఇక్కడికి వచ్చి శ్రీనివాసుని దర్శించి పుష్కర్ని పవిత్రీకరించి వెళ్తూ ఉంటుంది. ఈ తీర్థంలో స్నానం చేసి శ్రీనివాసుని దర్శించి కన్యాదాన సహితంగా కూతురి పెండ్లి చేసిన వారు సకుటుంబంగా సర్వసుఖాలు పొందగలరు. ఇక్కడ సాలగ్రామ దానం చేసిన వారికి అక్షయ ఫలాలుంటాయి. స్వామి పుష్కరిణిలో మంత్రసహితంగా స్నానం చేసి బ్రాహ్మణులకి శయ్యాదానం చేస్తే గొప్ప సత్ఫలితాలుంటాయి. ఇక్కడ కపిలధేనువును దానమిచ్చిన వారికి స్వర్గప్రాప్తి ఉంటుంది. ఇక్కడ నివాసం ఉండి ఈ పుష్కరిణిలో 21 రోజుల పాటు ఇరుసందెల్లో స్నానం చేసి పూజించిన వారికి శ్రీనివాసుని దర్శనమే లభిస్తుంది. జాంబవతికి తీర్థయాత్రలో ఒక నది కనిపించింది. గురువుగారిని అడగగా ఆయన ఇలా చెప్పారు: అమ్మ, ఇది సర్వపాప వినాశకరమైన నందా నది. ఇందులో స్నానం చేసిన వారి పాపాలు కడిగేసి వారి కన్నుల ముందే ఇది నల్లగా మారుతుంది. వెంటనే శ్రీనివాసుని ప్రార్థించి మరలా స్వచ్ఛతను అందుతుంది. దీనికి గొప్ప చరిత్ర ఉంది. గురుపత్ని గమనం వల్ల కలంకితుడైన చంద్రుడు అహల్యని అన్యాయంగా అనుభవించి శప్తుడైన ఇంద్రుడు, మద్యపాన దోషం వల్ల పాపి అయిన శుక్రుడు, బ్రహ్మతల నరికేసి బ్రహ్మహత్యా పాతకానికి గురైన రుద్రుడు, దానమిచ్చిన ద్రవ్యాన్ని మరలా గ్రహించి తప్పు చేసిన నాగరాజు, బంగారాన్ని అపహరించి కీర్తి చెడిన బలిచక్రవర్తి, నైమిసారణ్యంలో పురాణం చెబుతున్న సూత మహర్షి తనకు లేచి నిలబడి నమస్కారం చెయ్యలేదని అలిగి ఆయన తల నరికేసిన బలరాముడు ఈ నందా తీర్థానికి వచ్చి స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని శ్రీనివాసుని పూజించి ఆయన కరుణించిన తర్వాతనే మరలా విష్ణు దర్శనానికి అర్హులయ్యారు. 28వ అధ్యాయంలో ఇతర దేవతలంతా దండగా అన్నట్టుగా ఒక సంవాదం చెప్పబడింది. అనువాదంలో దాన్ని వదిలివేయడం జరిగింది. 29వ అధ్యాయం. గరుడ బ్రహ్మ నుండి ధర్మం ఉద్భవించగా ఆ ధర్మమే సూర్యునిలో ప్రవేశించి అతని పుత్రునిగా ఉదయించడం జరిగింది. ఆ పుత్రుడే యమధర్మరాజు. ఈ యమధర్మరాజుకి నిజానికి 2 పేర్లు. పాపులకు శిక్ష వేయినప్పుడు ఆయన యమరాజు, పుణ్యులను ఊర్ధ్వలోకాలకి పంపించినప్పుడు ఆయన ధర్మరాజు. హరి పాదాల నుండి పుట్టిన గంగ 4 రూపాల్లో ప్రసిద్ధి చెందింది. జనేంద్రుడని ప్రముఖ దేవవైద్యునికి భార్యగా ఆమె అభిషేచని అనే పేరుతో జన్మించింది. సుషేనుడని వానర వీరునికి భార్యగా సుషేన నామాన్ని ధరించింది. శంతనుని భార్యగా గంగా అనే పేరుతో నివసించింది. మండోకుని పత్నిగా మండోకుని అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. చివరగా మనిషి ఏ సమయంలో ఏం చేస్తే హరి సంతోషిస్తాడో విను. ప్రొద్దున్నే మేల్కొనాలి, లేస్తూనే హరినారాయణ అనాలి. తర్వాత తులసికి నమస్కరిస్తూ లక్ష్మీ విష్ణువులను అపానవాయువు పోయే వేళ కేశవ నామాన్ని, శరీరాన్ని నీటితో పరిశుభ్రం చేస్తూ త్రివిక్రమ నామాన్ని, దంతధావన వేళ హరి చంద్రనామాలను నోరు కడుక్కుంటూ మాధవనామాన్ని, ఆవు నిమురుతూ గోవర్ధన గిరిధారి నామాన్ని, పాలు పితుకుతూ గోపాల వల్లభ నామాన్ని, దూడపాలు తాగుతున్నప్పుడు బాలకృష్ణ నామాన్ని, మజ్జిగ చెరుకుతున్నప్పుడు హరినామాన్ని, సాయం సంధ్యలో రామనామాన్ని, దైవిక శ్రాద్ధ వేళలో అచ్యుత అనంత గోవింద నామాలు, ప్రాణాయామంలో అనిరుద్ధ నామాన్ని, నీటిని అగ్నికి సమర్పిస్తున్నప్పుడు వాసుదేవ నామాన్ని స్మరించాలి. ఇలా ఈ పుష్కర్ణి ప్రసంగాన్ని హరినామ స్మరణ వేళలో విన్నవారు ధర్మం వైపు ఆకర్షితులవుతారు. శ్రీకృష్ణదేవునికి నమస్కరించి ఈ శ్లోకాన్ని తన పేరిట ఉన్న పురాణంలో ప్రముఖమైన దాన్ని చదువుతూ గరుడు వైకుంఠం వైపు సాగిపోయాడు. అదే శ్లోకాన్ని పఠించి సూత మహర్షి శౌనకాదులను ఆశీర్వదించి తన మార్గంలో వెడలిపోయాడు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. సమగ్ర గరుడ పురాణం సర్వం సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుతో గరుడ పురాణం మొత్తం సంపూర్ణమైంది. అందరూ విన్నందుకు ధన్యవాదాలు. ఓం సర్వేజనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.